యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవును సార్, మా కార్ 2 సార్లు ట్రబుల్ ఇచ్చింది. నడిచి మరీ వచ్చాం. పనికి మళ్ళీ పియ్యే. అతను అంటుంది గేదెల గురించి రా, మన గురించి కాదు. కరెక్టే ఎమ్మెల్యే గారు, నేను చెప్పేది మా గేదెల గురించి, మీ గురించి కాదు. విన్నావా పియ్యే? మన గురించి కాదట, గేదెల గురించి అంట. మిమ్మల్ని మా గేదెలతో పోల్చి వాటిని ఎందుకు అవమానిస్తాను ఎమ్మెల్యే గారు? అంటే అంటే మేం గేదెల కంటే తక్కువ? గడ్డేసి కుడితి పెడితే అవి పాలైనా ఇస్తాయి. చివరికి వాటి పేడ కూడా మా పొలానికి ఎరువులా ఉపయోగపడుతుంది. మీ వల్ల ఏంటి ఉపయోగం? నేను ఎమ్మెల్యేనయ్యా, ఒక నియోజకవర్గానికి నాయకుణ్ణి. అసెంబ్లీలో ఒక సీటు వేస్ట్. ఈ సెటైర్లకేంగానే ఇక్కడికి దగ్గరలో రిజిస్టర్ ఆఫీస్ ఉందా? పొలం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అతిథిలా వచ్చాను అంటున్నారు. టిఫిన్ తినేసి హైదరాబాద్ వెళ్ళిపోండి. పొలం విషయం మర్చిపోండి. భలేవాడివే, మేము వచ్చిందే పొలం అమ్మడానికి. ఎరా పియే, నాకు తన్నులు తినడానికి వచ్చామనిపిస్తుంది. పొలం జోలికొస్తే బాగోచ్చు చెప్తున్నా. ఒక ఎమ్మెల్యేనే బెదిరిస్తున్నావా నువ్వు? ఎమ్మెల్యే కాబట్టే మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. టిఫిన్ తిని బయలుదేరండి. లేదంటే లేదంటే ఏం చేస్తావో? నేను చిటికేస్తే ఈ చుట్టుపక్కలున్న పోలీస్ ఆఫీసర్లందరూ వస్తారు. బిఎస్ఎఫ్, టిఎస్పిఎఫ్, నేవీ, ఆర్మీ అంతా వస్తారు. కొంపదీసి చిటికేస్తారా ఏంటి? నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వసుగారు, ఈ అభిరామ్కి ఏమన్నా పిచ్చా పియే? కొండని పొట్టేలు ఢీకొనడం సాధ్యమేనా? పొలం అమ్మకుండా వెళ్ళమంటాడేంటి? ఏమో సార్, అతని మైండ్లో ఏముందో ఏమో. మళ్ళీ ఏంటి పిల్లా? పిల్లికా సార్, మళ్ళీ అతను మిమ్మల్ని చెంపదెబ్బ కొడతాడేమో. ఈసారి నేను చెంప దెబ్బ కొట్టించుకోవడానికి రాలేదు, చావు దెబ్బ కొట్టడానికే వచ్చాను. నేనేంటో చూపిస్తాను. నీళ్లు తీసుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏ విషయం అఖిల్? ఇది మగవాళ్ళకి సంబంధించిన విషయం అక్క. మరి అఖిల్తో నువ్వెందుకొచ్చావు హారిక? ఏంటో చెప్పకిల్. ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, పొలం గురించి నాన్నతో మాట్లాడదామని. అది అఖిల్, పొలం. ఏంటన్నయ్య అలా నసుగుతున్నావు? ఆ పొలం అమ్మడం మాకిష్టం లేదు అఖిల్. అదేంటి? ఆ పొలం అమ్మడం కోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. అవునా? ఇంకా అత్తయ్యని మావేని కలపడానికి వచ్చారేమో అనుకున్నాను. వాళ్ళు చెప్పేది నిజమా అండి? అంటే పావని, అది ఈ ముసుగులో గుద్దులాట ఎందుకన్నయ్య? వదినకి మ్యాటర్ చెప్పాయి. పొలం అమ్మి నాన్ని మనతో తీసుకెళ్దామని వచ్చాం పావని.
పొలం అమ్మాల్సిన అవసరం ఏముందండి? మరి శ్రావ్య పెళ్లి ఎలా చేస్తారక్క? కట్నం ఇవ్వాలి కదా. వాళ్ళు కట్నం అడగలేదు కదా. వాళ్ళు అడగలేదు కదా అని తనని ఒట్టి చేతులతో పంపిస్తాం వదినా? శ్రావ్య కట్న కానుకల గురించి కాదు, నిజంగా ఆ పొలాన్ని ఎందుకు అమ్మాలనుకుంటున్నారో అది చెప్పండి. అక్కకి మీరేం చెప్పలేదా బావగారు? సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీ వియ్యంకుడు మనల్ని ఎంత చీప్గా చూశాడో వదినకు నువ్వు చెప్పలేదా? శ్రావ్య పెళ్లి జరిగేలోపు నువ్వు ఆ వియ్యంకుడిని మించి ఎదగాలని వదినకి చెప్పలేదా? వాళ్ళు కట్నం అడగకపోయినా వాళ్ళు ఊహించినంత కట్నం వాళ్ళ మొహం మీద పడేయాలని నువ్వు వదినకి చెప్పలేదా? శ్రావ్య పెళ్లి అభి మంచితనం వల్ల జరుగుతోంది అఖిల్. మీరు స్టేటస్ పెంచుకోవడం వల్లో, పెరిగిన మీ ఆస్తితో భారీగా మీరిచ్చే కట్న కానుకల వల్లో కాదు. అతని దయా దాక్షిణ్యాలు మాకవసరం లేదు వదినా. మేమంత చేతగాని వాళ్ళం కాదు. అనయ్య, నాన్నతో నువ్వు మాట్లాడతావా లేదా? నాన్నతో నేను మాట్లాడలేను అఖిల్. కాకపోతే నేను నీకు సపోర్ట్గా ఉంటాను. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ఏమండి, ఎన్నాళ్ళని చేతగాని వాళ్ళ ఉండిపోను పావని. నిజంగా మన వియంకుడు నన్ను ఇన్సల్ట్ చేశాడు. నేను అంతకంటే ఎక్కువగా సంపాదించాలి. శ్రావ్య పెళ్లి ఘనంగా జరిపించాలి. థ్యాంక్స్ అన్నయ్య. నాకు నీ సపోర్ట్ ఉంటే చాలు. ఎవరు అడ్డుపడినా మనం ఎదుగుతాం, మనమేంటో నిరూపిస్తాం. ఏం చేస్తున్నారండి మీరు? ఇంత చెప్పినా మీకు అర్థం కావడం లేదా? అఖిల్ హారికల మాటలు వింటే మనం మునిగిపోతామండి. ఉన్న పరువు కూడా పోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పావని, నాకు కొత్తగా ఆలోచించే తెలివితేటలు లేవు. నా బదులు అఖిల్ ఆలోచిస్తున్నాడు. మనం ఎదగడానికి ఒక మార్గం చూపిస్తున్నాడు. అంతకుమించి ఇంకేం కావాలి? మీరు మన గురించి ఆలోచిస్తున్నారు తప్పితే మావయ్య గారి గురించి ఆలోచించట్లేదండి. ఈ ఇల్లు, ఆ పొలం మావయ్య గారికి చాలా ఇష్టం. వీటిని అమ్మితే మావయ్య గారిని అమ్మినట్టే. నాన్నని కూడా మనతో పాటు తీసుకెళ్తున్నాం కదా పావని. అమ్మ నాన్ని హ్యాపీగా చూసుకుంటాం. ఏ లోటు రానివ్వకుండా చూసుకుందాం. మీకు చెప్తే అర్థం కాదా? మిమ్మల్ని నా దేవుడు కూడా మార్చలేడండి. అఖిల్, మీ అన్నయ్య మాట మీదుంటాడా లేక మళ్ళీ మీ వదిలి మాట విని సంతకం పెట్టడం మానేస్తాడా? చెప్పలేం హారిక. ఆ గోడ మీద పిల్లిగాన్ని అస్సలు నమ్మకూడదు. ఎలాగైనా వాడితో సంతకాలు పెట్టించుకోవాలి. ఆ తర్వాత వాడితో మనకు అవసరం ఉండదు. పొలం అమ్మగానే ఇంట్లోంచి గెంటేద్దాం. ఇదే మాట మీదుండు అఖిల్. మళ్ళీ అభిరామ్ చెప్పాడని నీ మనసు మార్చుకోకు. ఈ ఆస్తంతా మనకే కావాలి. అభి, అభి, కాఫీ తీసుకోండి. పొలానికి వెళ్దామా? పదండి నాన్న, పదండి. నాన్న ఒక్క నిమిషం. ఆగడం ఎందుకు అఖిల్? నువ్వు కూడా మాతో పాటు పొలానికి వస్తున్నావు కదా. మీతో కాస్త మాట్లాడాలి నాన్న. ఏం మాట్లాడాలి? కూర్చోండి రామ్మోహన్ రావు గారు, ఒక మంచి విషయం మాట్లాడాలి. ఇప్పుడు మేము పొలానికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకుందాం. పదండి నాన్న. ఎమ్మెల్యే గారు వారికై మాట్లాడాలి అంటుంటే తర్వాత మాట్లాడతామంటారేంటి బావగారు? పొలానికి టైం అవుతుందంట. నాకు కూడా ఎక్కువ టైం లేదమ్మా. నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళండి, ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడదాం. ఇష్యూ ఇక్కడదే అభిరామ్. ఇష్యూ ఏంటి? ఏం లేదు నాన్న, కూలీలో వచ్చుంటారు, కలుపు తీయించాలి. ఉత్తర పొలానికి నీళ్లు కూడా పట్టాలి. పదండి పొలానికి వెళ్దాం. ఆ పొలం గురించే మాట్లాడాలి. ఆగండి.
పొలం గురించా? ఏం మాట్లాడాలి? చెప్పండి బావగారు. ఆయనేం చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో ఒకళ్ళు త్వరగా చెప్పండిదినా. పాపం ఎమ్మెల్యే గారు హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా. మీ అన్నయ్య అభి పొలానికి వెళ్ళడం కూడా ముఖ్యమే వదినా. అమ్మా, మేము అంతకంటే ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అఖిల్. ఇప్పుడు పొలానికి వెళ్ళాలి. అవును, కావాలంటే మీరు కూడా పొలానికి రండి, అక్కడే మాట్లాడుకుందాం. పదండి నాన్న. నానా మావయ్య గారు ఆగండి నాన్న. ఏంటి భాస్కర్, మీ నాన్నగారితో ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాలి? అది అమ్మా, చెప్పు భాస్కర్. అది ఏం లేదత్తయ్య, ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటారు, మీరు కంగారు పడకండి. మీరేమైనా చెయ్యండి భాస్కర్, కానీ మీ నాన్నగారికి మనశ్శాంతి లేకుండా చేయకండి. మేం విడిగా ఉన్నా పర్వాలేదు, మీరు మమ్మల్ని కలపకపోయినా పర్వాలేదు. పిచ్చి వదినా, వీళ్ళు మిమ్మల్ని కలపడానికి రాలేదు, పొలం అమ్మడానికి వచ్చారు. సార్ సార్ అది- ఏంటయ్యా మీ నాన్న అన్నయ్య ఉద్దేశం? నన్ను పొలానికి మా రమ్మంటారేంటి? ఎమ్మెల్యే గారు ఏమైనా పశువు అనుకున్నారా? పశువుల దగ్గరికి రమ్మనడానికి? సారీ సార్. సారీ సార్, పొలం అమ్మే విషయం మా నాన్నకు తెలియకుండా ఉండాలనేది మా అన్న ఉద్దేశం అండి. మీ నాన్నకు తెలియకుండా ఆ పొలం ఎలా అమ్ముతారయ్యా? లేదు లేదు, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, కానీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయి వేరే పార్ట్నర్ని చూసుకుంటాను. తొందరపడకండి అంకుల్, మా కోసం పొలానికి రండి. మీరు కూడా పొలం చూసినట్టు ఉంటుంది కదా. ఎలాగో అమ్మేసే పొలమే కదమ్మా, చూస్తే ఎంత చూడకపోతే ఎంత. ప్లీజ్ సార్, ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు. మనం పొలానికి వెళ్తే మా నాన్నతో మాట్లాడి సెటిల్ చేయొచ్చు. మీ నాన్న పక్కన అభిరామ్ ఉండగా అది జరిగే పని అంటావా? అవును బాబు, ఇందాక అభిరామ్ బాబు మా ఎమ్మెల్యేని బెదిరించారు కూడా. వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. పాపం మా ఎమ్మెల్యే గారు బాగా భయపడిపోయారు. ఎరా, ఒక చెంపదెబ్బ సరిపోదా నీకు? భయపడేవాడిని అయితే ఇంకా ఈ ఊళ్ళోనే ఉంటానా? అభిరామ్కి మా పొలానికి ఏ సంబంధం లేదు సార్. అతని గురించి మీరు వరి అవ్వకండి. కానీ మీ నాన్నకి అతనికి బాబాయ్ అబ్బాయి రిలేషన్ ఉంది కదయ్యా. అతను ఏం చెప్తే అది మీ నాన్న వినేలా ఉన్నాడు. మీరొచ్చి మాట్లాడితే మా మావయ్య వింటారు అంకుల్. సరేనమ్మా, నేను పొలానికి వస్తాను. అక్కడే బేరం తెగకూడదాం. ఇదిగో, బేరం తెగలేదో నేను అడ్నుంచటే హైదరాబాద్ వెళ్ళిపోతాను. మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయొద్దు, నేను మీకు ఫోన్ చేయను. లేదు సార్, ఈరోజు మ్యాటర్ సెటిల్ అవుతుంది. మనం పొలానికి వెళ్దాం. మనతో ఆ భాస్కర్ కూడా వస్తే బాగుంటుందేమో. వాడితో పనేముంది సార్, వాడు సంతకాలు పెడితే సరిపోతుంది కదా. మీ వైఫ్లా నువ్వు కూడా చాలా షార్ప్ అయ్యా. త్వరలోనే పైకి వస్తావు. థ్యాంక్ యూ సార్. త్వరగా కానివ్వండి కానివ్వండి. నానా, నేను వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఒక్క నిమిషం అభి. ఏంటి నాన్న? మీరంటే నేను పిలిచానని ఊరొచ్చారు.
మరి భాస్కర్ అఖిల్ ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఊరు చూడాలనిపించి వచ్చుంటారు కదా నాన్న. లేదభి, వాళ్ళకి నా మీద ఈ ఊరి మీద ప్రేమ లేదని నాకు తెలుసు. వాళ్ళు రావడానికి ఏదో కారణం ఉంది. ఇందాక అఖిలు ఆ ఎమ్మెల్యే నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏం లేదు నాన్న, ఈ ఊరి ఓటర్ల గురించి వాళ్ళ బాగోగుల గురించి అయి ఉంటుంది. ఆ ఎమ్మెల్యేది ఈ నియోజకవర్గం కాదు. ఎలక్షన్స్ దగ్గరలో లేవు. అఖిల్ ఏదో నాకు చెప్పాలనుకుంటున్నాడు. ఏమీ లేదంటున్నాను కదా నాన్న. నేను వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. అభి, నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? నేను సిటీలో ఉండకపోవడానికి ఒక కారణం ఉంది. నీ ఆస్తంతా నాకిచ్చేసి నువ్వు కష్టాలు పడుతున్నావని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనది భరించలేక ఈ ఊరొచ్చేశాను. మేము హ్యాపీగా ఉన్నాం నాన్న. నేను ఉండలేనభి. పశ్చాత్తాపంతో నా గుండె కాలిపోతోంది. నా తమ్ముడి ఆత్మ నన్ను ప్రశ్నిస్తోంది. చాలా బాధగా ఉంది అభి. మీరు అలాంటివేం పెట్టుకోకండి నాన్న. నా కట్టె కాలే వరకు, నేనీ మట్టిలో కలిసే వరకు నేను ఈ ఊర్లోనే ఉంటానభి. నా తర్వాత ఈ పొలం నీకే. నాకెందుకు నాన్న? వాళ్ళకిస్తే అమ్ముకుంటారభి. అదే నీకిస్తే నాలా మీ నాన్నలా వ్యవసాయం చేస్తావు. ఇది 7 ఎకరాల పొలం కాదభి, నా ప్రాణం. తెలుసు నాన్న, మీ ప్రాణాన్ని అన్నయ్య అఖిల్ అమ్మాలనుకుంటున్నారు. అది మీకు ఎలా చెప్పాలి? నా ప్రాణం పోయినా సరే ఈ పొలం అమ్మనివ్వను. అది మాత్రం చేయగలను నాన్న. పావని, త్వరగా లగేజ్ బ్యాగ్ సర్దు. మనం వెంటనే హైదరాబాద్కు వెళ్ళాలి. అంత అర్జెంట్ ఏంటమ్మా? 4 రోజులుండి నాన్నని తీసుకుని వెళ్దాం అనుకున్నాం కదా. మీరెందుకొచ్చారో నాకు బాగా తెలుసు. మీ నాన్నకి మనశ్శాంతి లేకుండా చేయడానికి వచ్చారు. మీరిలా చేస్తే మీ నాన్న నేను కలవడం కాదు కదా, జన్మలో ఆయన మళ్ళీ నా ముఖం కూడా చూడరు. ఏమైందొదినా అరుస్తున్నావు? నీ బ్యాగ్ సర్దుకోదునా. హారిక, నువ్వు కూడా లగేజ్ సర్దు. మనం హైదరాబాద్ వెళ్ళాలి. అప్పుడే ఎందుకొదినా? ఇప్పుడేమైందత్తయ్య? ఇంకా ఏం కావాలి? మమ్మల్ని తీసుకుని మీరిక్కడికి రావడం, మీ వెనకే ఆ ఎమ్మెల్యే రావడం నాకంతా తెలీదనుకుంటున్నారా? నాకంతా అర్థమైంది. చచ్చిన ఇలాంటి పనికి నేను అంగీకరించను. పెద్దదానివి, అలా అడ్డుపడితే ఎలా వదినా? నువ్వు నోరు ముస్తావా వదినా? నువ్వు మారావనుకున్నాను. ఇంకా వాళ్ళకి వంత పాడుతూనే ఉన్నావన్నమాట. ఇప్పటికే నీ సగం జీవితం నాశనం అయింది. ఇంకా నాశనం చేసుకోకు. 4 నెలల్లో శ్రావ్య పెళ్ళమ్మా. మా వియంకులు కోటేశ్వర్లు. అయితే మనం కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి కదా అని వాళ్ళన్నారా? భారీగా కట్న కానుకలు ఇవ్వమన్నారా? మన ఆస్తి చూసో అంతస్తు చూసో మన పిల్లని వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదు భాస్కర్. అభి ముఖం చూసి, అభి మంచితనం చూసి మన సంబంధాన్ని ఒప్పుకున్నారు. అభియే మన ఆస్తి. అది గుర్తుపెట్టుకో. అదేంటి, అతను లేకుండా మనం బతకలేమా అత్తయ్య? అభి లేకపోతే అసలు మనకి ఈ బతుకే లేదు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఆస్తంతా అభిదే. ఈ మాట అంటున్నారని అఖిల్ తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకున్నాడు. దానికి మీరు అడ్డుపడతానంటున్నారు. సొంతంగా కష్టపడి సంపాదించమను, ఎవరూ అడ్డుపడరు. ఏం చేయాలన్నా పెట్టుబడి కావాలి కదత్తయ్య.
మా ఆయన పొలం మీకు పెట్టుబడి కాదు, అది మా ఆయన ప్రాణం. పొలం అమ్మితే ఆయన ప్రాణం తీసినట్టే. మావయ్య మాత్రం ఎన్నాలని వ్యవసాయం చేస్తారు? ఆయన వయసు అయిపోతుంది కదా. ఆయన ఒంట్లో శ్వాస ఉన్నంత వరకు వ్యవసాయం చేస్తారు. అవును, అఖిల్ ఎక్కడా? మావయ్య గారితో మాట్లాడడానికి పొలానికి వెళ్లారు.